నమస్తే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు తమిళనాడు ప్రజల నోట ఒక్కటే మాట, విజిల్ పొడు మామ. ఎందుకంటే ఆ టీవీకే పార్టీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా దీనికి ప్రధాన కారణం. పార్టీ ఎన్నికల ముందు స్థాపించినటువంటి ఒక పార్టీ ఇలా అనూహ్యంగా విజయం దిశగా అడుగులు వేయటం ఇప్పుడు తమిళ ప్రజల్లో కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేవిధంగా అధికారం మరోసారి చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసినటువంటి డిఎంకే పార్టీ చతికిల పట్టం కూడా అక్కడ కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైనప్పటికీ కూడా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అదేవిధంగా తమిళనాడుపైనే ఎక్కువగా దేశ ప్రజలందరి చూపు ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపడతారా, 4వ సారి ముఖ్యమంత్రి అవుతారా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం. అయితే గత ఎన్నికల్లో 2021లో ఏదైతే జరిగిందో అలాగే మమతా బెనర్జీ మళ్ళీ భవానీపూర్లో ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి తనపై భారీ మెజార్టీతో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఫలితాలలో కూడా అదే ప్రతిబింబిస్తున్నటువంటి ప్రధాన అంశం ప్రస్తుతానికి. ఇక తమిళనాడులో చూసుకుంటే టీవీకే అధినేత దళపతి విజయ్ ఎవరైతే ఉన్నారో నిలబడినటువంటి 2 ప్లేసుల్లో కూడా అత్యధిక మెజార్టీతో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా విచిత్రంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి డిఎంకే పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక చూద్దాం. అటు చూస్తే అస్సోంలో చూసుకుంటే 3వ సారి కూడా అధికారం చేపట్టే దిశగా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనాలు వేశాయో ఎన్డీఏ కూటమి అదే విధంగా పరుగులు పెడుతూ వెళ్తోంది. గంట గడిచిన కొద్ది కూడా ఫలితాల సరళి మారుతుంది, కానీ ఆధిక్యం మాత్రం అదే విధంగా ఉంటుంది. పుదుచ్చేరిలో కూడా సాధారణంగా తమిళనాడు ప్రభావం పుదుచ్చేరి ఎన్నికలపైన ఉంటుంది, ఆ ప్రభావం కొంత చూపిస్తుంది పుదుచ్చేరిలో అంటారు. కానీ ఈసారి మాత్రం టీవీకే అధినేత టీవీకే పార్టీ తమిళనాడులో ఏ విధంగా ప్రభావం చూపిందో పుదుచ్చేరిలో మాత్రం దానికి భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ గురించి మరొకసారి మాట్లాడాలి. మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి ఒకప్పుడు ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత తనకే తలపోటుగా మారినటువంటి పరిస్థితి. గతంలో నందిగ్రామ్ నుంచి పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ నుంచి సువేందు అధికారిపై డైరెక్ట్గా వెళ్ళి పోటీ చేసినటువంటి మమతా బెనర్జీ అక్కడ ఓటమి పాలయ్యారు. అయినా కూడా తన నేతృత్వంలోని టీఎంసీ పార్టీ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం వెళ్ళి భవానీపూర్లో వెళ్ళి ఉప ఎన్నికలో 50,000 మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు 2026 ఎన్నికలకు వచ్చేసరికి అనేక రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. ఎస్ఐఆర్ ముందుగా ప్రస్తావించినటువంటి అంశం. ఎస్ఐఆర్లో భవానీపూర్లో చూసుకుంటే 50,000 ఓట్లు తొలగించారు. అంటే 2021 ఉప ఎన్నికలో మమతా బెనర్జీ ఏదైతే మెజార్టీతో గెలిచారో ఆ మెజార్టీ ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా తొలగించారు. ఇది కూడా కొంత కారణంగా కనిపిస్తూ ఉంది. దీని మీద విశ్లేషణ తీసుకుందాం. దాంతోపాటు కేరళ చూసుకోవాలి. కేరళలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎవరైతే ఉన్నారో తన నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక భారీ మెజార్టీతో అధికారం చేపట్టే విధంగా దూసుకుపోతా ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఒక్కొక్క రాష్ట్రంలో 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక్కొక్క పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది పూర్తిగా విశ్లేషిద్దాం. ఒకసారి ఆ ఫలితాల సరళిని ఒకసారి చూద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో మనం చెప్పుకున్నట్టుగానే మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కూటమి 113 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 174 స్థానాలతో బీజేపీ అతిపెద్ద సింగిల్ పార్టీగా పశ్చిమ బెంగాల్లో అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ 174 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. ఇక్కడ సువేందు అధికారి తన నేతృత్వంలోని బీజేపీ పార్టీని పశ్చిమ జెండాలో జెండా పాతే విధంగా ఎలా పోరాడారో ఇప్పుడు దానికి తార్కాణమే ఈ 174 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అధికారం కొనసాగటం. ఇకపోతే ఐఎన్సీ వచ్చేసి 2 ప్లేసెస్లో, అదేవిధంగా లెఫ్ట్ వచ్చేసి 2, అదర్స్ కూడా 2 స్థానాల్లో మాత్రమే వీరు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడు. ఇందాక మనం చెప్పినట్టుగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, వారి నియోజకవర్గాల్లో వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి, వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. వారి యొక్క ప్రత్యర్థి పైన సమీప ఓట్ల తేడాతోనే ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, అదేవిధంగా 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా వెనుకంజ వేయటం అనేది మరి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమని కూడా విశ్లేషిద్దాం. దాని ముందు తమిళనాడులో ఒక్కొక్క పార్టీ ఎన్నెన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందో కూడా చూద్దాం. డిఎంకే కూటమి వచ్చేసి 54 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఏఐడిఎంకే 78 స్థానాల్లో అధికారం చేపట్టే దిశగా కూడా కొన్ని పావులు కదిపారు. కానీ అనూహ్యంగా టీవీకే పార్టీ మధ్యలో వచ్చి
తమిళనాడు ప్రజల ఓటరు నాడిని టీవీకే విజయ్ అధినేత పట్టుకున్నాడంటే ఎస్ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడ 102 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే అధికార పార్టీకి ఉన్నటువంటి ఆధిక్యం కనుమరుగవుతూ వస్తుందంటే గంట గంట గడిచే కొద్దీ కూడా ఆ సంఖ్య తారుమారవుతూ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు టీవీకే అధినేత ఖచ్చితంగా ఆధిక్యం దిశగా కనబడుతున్నారు. కింగ్ మేకర్ అవుతారా విజయ్ అని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకే ఒక యాక్సిస్ మై ఇండియా ఒక సర్వే సంస్థ తప్ప మిగతా అన్ని కూడా విజయ్ పార్టీకి 20 నుంచి 25 సీట్లు లేదంటే 0 నుంచి 2 సీట్లు అని కూడా వెల్లడించినటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి. వాటికి సమాధానం చెబుతూ లేదు నాది ఇక్కడ పాత్ర ఉంది, తమిళనాడులో అధికారం చేపట్టే దాంట్లో నా పాత్ర కూడా ఉందని కూడా విజయ్ తన మార్క్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ 102. ఇక అదర్స్కి వచ్చేసరికి ఇక్కడ 0 ఏ మాత్రం కూడా ప్రభావం చూపెట్టలేదు తమిళనాడులో ఇతర పార్టీలు, కేవలం డిఎంకే అదేవిధంగా ఏఐడిఎంకే పళనిస్వామి నేతృత్వంలోని అదేవిధంగా విజయ్. ఇక్కడ స్టాలిన్కి ఎవరు ప్రత్యర్థి అంటే పళనిస్వామి కూడా కాదు, ఆ స్థాయి నేత కాదు అనే విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు ఆ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఆ లోపల సంస్థాగత ఆ కల్లోలాలు లేదంటే ఆ వర్గపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఎంకేకి కొంత పెచ్చింగ్ ఉంటుంది. ఖచ్చితంగా డిఎంకేకి ఆ ఓటరుని పట్టుకోవడం కోసం లేదంటే ఆ బీజేపీలో వ్యతిరేకత కూడా డిఎంకేకి ప్లస్ పాయింట్స్ అవుతా అనుకున్నారు. కానీ ఇదంతా ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ వర్గపూర్ ఏదైతే ఉందో ఇదంతా టీవీకేకి కలిసి వచ్చిందంటే ఎస్ అవుననే ప్రతిబింబిస్తున్నాయి ఫలితాలు కూడా. నెక్స్ట్ వచ్చేసి కేరళ దక్షిణ ఎర్రకోటగా పిలుస్తున్నారు దీన్ని. అయితే ఎల్డీఎఫ్ వచ్చేసరి ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి చేపుతున్నటువంటి పినరయి విజయన్ వెనుకంజలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఎల్డీఎఫ్ వచ్చేసరికి 44. దాంతోపాటు ఎన్డీఏ ఒక ప్లేస్లో ఆధిక్యం కనబడతా ఉంది. యూడీఎఫ్ వచ్చేసరికి యూడీఎఫ్ 95 స్థానాల్లో తన ఆధిక్యత కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ కేరళ పినరయి విజయన్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో విమర్శలు రావటం, ఆ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావటం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం. ఒక లెఫ్ట్ పార్టీ విజయన్ ఒక బంగారం కుంభకోణంలో ఆయన పైన ఆరోపణలు రావటం కావచ్చు, అదేవిధంగా కొంత ముస్లిమ్స్ ఆయనతో పాటు ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్ ఓటర్లు తనతో పాటు ఉన్నప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు తనను వెనక్కి నెట్టాయా, అదేవిధంగా నెమ్మదిగా పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ కూటమి కూడా కేరళలో తన ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. చూడాలి మరి గంట గడిచిన కొద్ది ఫలితాలు ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అసోం. మనం చెప్పుకున్నట్టుగా 3 సార్లు అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం, 2 సార్లు అధికారం చేపట్టిన తర్వాత కాస్తో కుస్తో ఆ వ్యతిరేకత రావడం అనేది చూస్తాం. ప్రజలు మార్పు కోరుకుంటారు, కొత్త ముఖ్యమంత్రిని కోరుకుంటారు, కొత్త పార్టీ పాలన కోరుకుంటారు అనేది కొంత నమ్మదగిన విషయం. కానీ అసోంలో మాత్రం మనం చూస్తున్నాం మూడోసారిగా అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఆ బీజేపీ కూటమి. చూడొచ్చు 97 స్థానాల్లో 126 స్థానాలకు సంబంధించిన ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాం. బీజేపీ కూటమి 97 స్థానాల్లో కూడా ఆధిక్యత కనపరుస్తూ ఉంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈసారి కూడా అక్కడ చతికిల పడినటువంటి పరిస్థితి. కేవలం 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతూ ఉంది. మరి రాను గంట గడిచే కొద్దీ ప్రతి రౌండ్ ఫలితాలు వెలువడే కొద్దీ ఎంత మేరకు ఇవి ఈ స్థానాలు తగ్గుతాయా లేదంటే వీటిని కూడా నిలుపుకుంటుందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏసైతే ఏయుడిఎఫ్ 2 స్థానాల్లో మాత్రమే ఉంది. అదర్స్ వచ్చేసి కేవలం ఒక్క నియోజకవర్గంలోనే తమ ఆధిక్యతను కనబరుస్తున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరి ఇది కూడా ఎప్పటి నుంచో రాష్ట్ర హోదా కోరుకుంటున్నటువంటి పుదుచ్చేరి, అక్కడ ఉన్నటువంటి ప్రజల డిమాండ్స్ వేరు పూర్తిగా. తమిళనాడు ప్రభావం కొంత ఉన్నప్పటికీ కూడా తన మార్క్ రాజకీయాలతో వెళ్తున్నారు ఎన్ఆర్ కాంగ్రెస్ ఆ బీజేపీ కూటమి నేత. ఇక్కడ చూసుకుంటే 19 ప్లేసెస్లో మరోసారి అధికారం చేపట్టే దిశగా క్లియర్ కట్గా మనకి స్పష్టమవుతుంది. 19 ప్లేసెస్లో ఇక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8 నియోజకవర్గాల్లోనే తన ఆధిక్యత చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక అదర్స్ వచ్చేసి 3 ప్లేసెస్లో ఇక్కడ టీవీకే ప్రభావం మాత్రం కొంత కూడా కనిపించట్లేదు. సాధారణంగా తమిళనాడు ప్రభావం ఇందాక మనం చెప్పినట్టుగా విజయ్ ప్రభావం ఇక్కడ కొంత కూడా కనిపించట్లేదు. చట్ట ప్రకారం మేము పోరాడతాము పుదుచ్చేరికి రాష్ట్ర హోదా తీసుకురావడం కోసం చేసి టీవీకి ఒక అధినేత విజయ్ ఎవరైతే ఉన్నారో ప్రచార సభల్లో పేర్కొనడం జరిగింది. కొంత విశ్వాసం కూడగట్టుకోలేదు అనటానికి ఇది ప్రతిబింబిస్తున్నటువంటి ప్రస్తుతానికి. సో చూద్దాం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తీసుకున్నాం. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ఆధారంగా ఏ అంశాలు ప్రభావం చూపాయో వారి విశ్లేషణ తెలుసుకుందాం. మనకి ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు అందుబాటులో ఉన్నారు, ఎస్యు రాజనీతి శాస్త్రంలో ఆచార్యులు. నమస్కారం అండి. నమస్తే. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. కొత్తగా వచ్చిన పార్టీ కానీ తమిళనాడు ప్రజల ఓటర్ నాడిని కరెక్ట్గా పట్టుకున్నారని ఈ ఫలితాలు కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఏ అంశాలు ప్రభావం చూపారు, ఈ యొక్క ఫలితాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? తమిళనాడులో ప్రస్తుత ఎన్నికల్లో టీవీకే ఈ మధ్యనే
కొద్ది నెలల కిందటే పుట్టుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ ఆ, అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మెజార్టీకి సమీప దగ్గరలో ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక కారణాలు అనేటువంటిది ఉన్నాయి. మొట్టమొదటి, దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ కొంతకాలం తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలన చేసిన తర్వాత ఉమ్, ద్రవిడ ఉద్యమం ఫలితంగా రాజకీయ పార్టీలు అనేటువంటిది పుట్టుకొచ్చాయి. ఒకటి డిఎంకే కావచ్చు, ఇంకోటి వచ్చేసి ఏఐడిఎంకే. ఉమ్, అయితే డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఈ రెండు రాజకీయ పార్టీలను కూడా ఉమ్, సినిమా రంగంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ రాజకీయ అధికారాన్ని వచ్చేసి హస్తగతం చేసుకొని ముఖ్యమంత్రులు అయ్యారు. ఉమ్, మనకు అది కరుణానిధి కావచ్చు, లేదంటే ఎంజి రామచంద్రన్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వచ్చేసి తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అనేటువంటిది ఒక రాడికల్ ఎజెండాతో, ఒక సామాజిక మార్పు కోసము, సామాజిక న్యాయం కోసం వచ్చినటువంటి రాజకీయ పార్టీ. అది వచ్చేసి క్రమంగా ఒక డైనాస్టిక్ పొలిటికల్ పార్టీ, అంటే వంశపారంపర్య రాజకీయ పార్టీగా ఆ, పరిణామం చెందడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. అది కరుణానిధి దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి చెప్పి తన కుమారుని, తన కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది కుటుంబ రాజకీయాలను నేపథ్యంగా కలిగినటువంటి రాజకీయ పార్టీగా డిఎంకే ఒకటి తయారైపోతే, ఉమ్, ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత అంత స్థాయి నాయకత్వ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఆ పార్టీలో చాలా రకాలైనటువంటి విభేదాలు వచ్చి బాగా బలహీనపడడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా బలహీనపడినటువంటి రాజకీయ పార్టీతో భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకొని తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఒకటి ప్రయత్నం చేస్తే, ఇవాళ వస్తున్నటువంటి ఫలితాలు రెండు రకాలైనటువంటి అంశాలను ఇందులో సూచిస్తున్నాయి. మూడు అంశాలని. ఒకటి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇది ఒక రకంగా వచ్చేసి టీవీకేని వాళ్ళకి గెలిపిస్తూ ఉన్నారు. ఉమ్, రెండవది వచ్చేసి ఉత్తరాది నుంచి హిందీ ఆధారంగా హిందీ వ్యతిరేక ఉద్యమం బలంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉమ్, హిందీ ప్రాంతంలో ప్రభావితమైనటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు తమిళనాడులోకి రాజకీయాల్లోకి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకొని ప్రవేశించాలంటే దానికి వ్యతిరేకంగా కొంత మత రాజకీయాలను చేస్తున్నది అనేటువంటి దానికి వ్యతిరేకంగాను. ఇంకా మూడోది వచ్చేసి జెడ్, నూతన తరము, కొత్త రకమైనటువంటి 1990 తర్వాత దేశంలో ప్రారంభమైన నూతన ఆర్థిక సంస్కరణ వల్ల ఒక కొత్త మధ్యతరగతి వర్గం అనేటువంటి పుట్టుకొచ్చింది. ఈ మధ్యతరగతి వర్గం వచ్చేసి ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొత్త తరం అంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉందంటే, తమిళనాడు రాజకీయాల్లో కూడా మార్పు రావాలి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చేసి కేవలం కొన్ని దశాబ్దాల పాటు కేవలం 1-2 రాజకీయ పార్టీలు అది వారసత్వంగానో సినిమా రంగంలో వచ్చినటువంటి వాళ్ళు కొనసాగిస్తున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఇవాళ కూడా మళ్ళీ సినిమా రంగంలో వచ్చినటువంటి ఒక వ్యక్తిని కొత్త తరం వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే అతను కేవలం వచ్చేసి ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ లోనే కొంతమంది విశ్లేషణ చేసిన దాని ప్రకారము యూత్ తర్వాత అర్బన్ ఏరియాలో మటుకే ఈ టీవీకేకి మంచి సపోర్టు మద్దతు ఉంది అనుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఇప్పుడు తాము గెలిచినటువంటి సీట్ల యొక్క జియోగ్రాఫికల్ ఏరియాను పరిశీలించినట్లయితే అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఇది మార్పు అనేటువంటిది కనపడతా ఉంది. అట్లాగే తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ అనేటువంటి పేరుతో కొంతకాలంగా కొన సామాజిక వర్గాలను వచ్చేసి అణచివేత గురవుతున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా బలంగా వస్తున్నటువంటి సందర్భంలోనే ఇవాళ వచ్చేసి ఈయనకు విజయ్ గారికి వచ్చేసి దళిత సామాజిక వర్గం నుండి కూడా భారీ ఎత్తున ఓట్ బ్యాంక్ అనేటువంటిది లభిస్తున్నట్లు మనకు ఇప్పుడు కనపడతా ఉంది. అంటే గెలుస్తున్నటువంటి సీట్లను బట్టి ఏ ఓట్ బ్యాంకును బట్టి తనకు వస్తున్నటువంటి ఈ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో గెలుస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి పరిశీలించినప్పుడు మనకు అర్బన్ ఒకటే కాదు, రూరల్ ఒకటే కాదు, మహిళలు, యూతే కాదు, మిగిలిన సామాజిక వర్గాలు, అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని చదువుతో సంబంధం లేకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఓటు వేసేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా తమిళనాడు అనేటువంటిది కనపడతా ఉంది. ఒక పక్క వారసత్వ రాజకీయాలకు, అవినీతికి, తర్వాత వచ్చేసి మొత్తం అధికారం అంతా కూడా ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతమైంది అనేటువంటి దాంతో పాటు వాళ్ళు ఒక పక్క డిఎంకే వాళ్ళు వచ్చేసి ఈ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఈ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఈ మధ్యనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు ఓడిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బ్లాక్ వచ్చేసి ఒక బలమైనటువంటి విమర్శ చేసింది. ఆ విమర్శ ఏంటంటే, మహిళా బిల్లు ఓటమికి కారణం వచ్చేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందు ప్రధాన కారణము ముఖ్యంగా డిఎంకే, తర్వాత
తృణమూల కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని హైలైట్ చేస్తే అందుకు రైట్ ప్రతిస్పందనగా రైట్ ఈ రోజు వచ్చేసి యా మనకు 3 రాష్ట్రాల్లో యాంటీ వెంకటేష్ గారు ఇన్కంబెన్సీ డిస్కస్ చేద్దాం. వెంకటేష్ గారు 2 డిస్కస్ రాష్ట్రాలు చేద్దాం. వచ్చేసి యా ప్రో ఇన్కంబెన్సీ వేవ్ అనేటువంటిది చాలా రైట్ స్పష్టంగా డిస్కస్ కనబడుతుంది. చేద్దాం. డిస్కస్ చేద్దాం. రైట్ అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. కింగ్ మేకర్ అవుతారు అనుకున్నారు, కింగే అవుతున్నాడు. అయితే ఇక్కడ డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య మాత్రమే ఆ అధికారం తారసలాడుతుంది అనేది కొంత ఎగ్జిట్ పోల్స్ కూడా అవే వెలిపించాయి. కానీ ఇక్కడ చూస్తే టీవీకి అధికారం దిశగా ఎక్కువ మెజార్టీగా దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వెనుకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా నెంబర్ 1 కాజ్ యాంటీ ఇన్కంబెన్సీ. ఉమ్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఓటమి దశలో ఉన్నారంటే క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేకతకి ఇది ఒక ఇండికేటర్. ఉమ్, మొదటి అంశం. ఈ వ్యతిరేకత విజయ్ వైపు ఎందుకు మళ్ళింది ఉమ్, అని చూస్తే, ఒకటి పళనిస్వామి క్రౌడ్ పులర్ కాదు. ఓకే. తర్వాత తమిళులు ఇష్టపడని బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఉమ్, యాంటీ హిందీ క్యాంపెయిన్ తమిళనాడులో ఉన్నట్టుగా ఇంకెక్కడ లేదు. ఉమ్, ఈ మధ్య కాలంలో కూడా స్టాలిన్ నూతన విద్యా విధానం అమలు జరుపుతున్నప్పుడు త్రిభాషా సూత్రం ప్రకటిస్తే హిందీ వ్యతిరేకత ఉద్యమం నడిపాడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి సహజంగానే బీజేపీ వ్యతిరేకత ఉమ్, ఒకటి న్యాచురల్ డిసడ్వాంటేజ్ బీజేపీకి. ఉమ్, మూడోది, ద్రవిడ రాజకీయాల్లో ఎప్పుడు కూడా హేతుబద్ధ రాజకీయాలు ఉన్నాయి. డిఎంకేలు 2 పార్టీలైనా ఉమ్, పెరియార్ రామస్వామి కానీ, అన్నాదురై కానీ, కరుణానిధి కానీ, ఈ వారసత్వ సంస్కృతి, హేతుబద్ధమైనటువంటి సంస్కృతి ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఉమ్, ఇది ఇంకొక మరో డిసడ్వాంటేజ్ బీజేపీకి. ఉమ్, తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ విజయ్ అగ్రెసివ్గా అటాక్ చేశాడు. ఉమ్, ఏదో ప్యాసివ్గా నేను ప్రచారం చేసుకుంటున్నా, ఉమ్, నాకు ఓట్లేయండి అని కాకుండా మొదటి వర్డే వాడాడు. స్టాలిన్ అంకుల్ నీ టైం అయిపోయింది అన్నాడు. ఉమ్, అంటే యంగ్ జనరేషన్ మాకు ఇవ్వండి అధికారం అనేటువంటి పిలిపిచ్చాడు. ఉమ్, దాంతో ఇవాళ యంగ్ జనరేషన్ మొత్తం కన్వెన్షనల్ పాలిటిక్స్ మీద ఉమ్, ఇది ఒక ఎదురుదాడిగా దేశానికి ఒక ఇండికేషన్. ఉమ్, గతంలో కూడా ఆ ఇండికేషన్స్ ఉన్నాయి కానీ ఉమ్, పాటించలే, చర్చకు రాలే. ఉదాహరణకు రాజస్థాన్లో సచిన్ పైలట్ని కాదని అహ్మద్ పటేల్కు పళ్ళు ఊడిపోతున్న ఆయనకే అంటే ఓడిపోయారు. ఉమ్, తర్వాత మధ్యప్రదేశ్లో మాధవ్ సింధియాని ఎలా కొడితే అక్కడ ఓడిపోయారు. ఉమ్, తెలంగాణలో మళ్ళీ యువకుడు రేవంత్ రెడ్డికి ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. ఉమ్, కాబట్టి అనేకమైనటువంటి దృష్టాంతరాలు ఉన్నాయి అనేక పార్టీలలో. ఉమ్. కాబట్టి ఇవాళ కన్వెన్షన్ పాలిటిక్స్ లో ఇది ఖచ్చితంగా ఎదురుదాడి. దేశవ్యాప్తంగా ఈ మార్పులకు ఖచ్చితంగా యూత్ మీరు చెప్పినట్టు యాంటీ ఇన్కంబెన్సీ ఒక కారణమైతే ఈ ఎన్నికలకు ముందు విజయ్ ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు మనం ఒకసారి చర్చలోకి తీసుకుంటే కరూర్ తొక్కిసలాట ఘటన పైన తనకున్న రాజకీయ ఒత్తిడి కావచ్చు, లేదంటే పలుమార్లు ఢిల్లీకి పిలిచి ఆ విచారణ జరపడం కావచ్చు, అదేవిధంగా తన సినిమాలకు సంబంధించినటువంటి ఆ ఒత్తిడి కావచ్చు, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కుటుంబంలో కొన్ని కలహాలు కావచ్చు, ఇవన్నీ ఆయన ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయడానికి ఏమన్నా సహకరించాయంటారా? ఖచ్చితంగా సానుభూతి ఫ్యాక్టర్ పనిచేసింది. ఉమ్, ఎందుకంటే ఒక వ్యక్తిని జైల్లో వేస్తే గతంలో చాలా మంది ఉమ్, జైల్లో వేస్తే సానుభూతితోటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్, ఆ గతంలో ఇంకా ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి నాయకులు కూడా జైలు నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండేటువంటి ప్రముఖుని నిర్బంధానికి గురి చేస్తే సానుభూతి వస్తుంది. ఉమ్, అనేక ఎక్స్పీరియన్సెస్ సౌత్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 4 అంశాలు కూడా ఖచ్చితంగా విజయ్ మీద ఉమ్, సానుభూతి రావడానికి అవకాశం ఏర్పడింది. ఓకే. రెండవది, ఈ యంగ్ జనరేషన్స్ కూడా ఒక మోడర్న్ పాలిటిక్స్, మోడర్న్ టేస్ట్లు, అభిరుచులు మారిపోయినాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడో ఒక ఎకనామిస్ట్ చెప్పాడు, అభిరుచులు మొదట 30 ఏళ్లకు మారుతాయి, అవి తర్వాత 7 ఏళ్ల వరకు తగ్గుతాయి అని. ప్రతి 7 ఏళ్లకు అభిరుచులు మారుతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కన్వెన్షనల్ పాలిటిక్స్ ను మార్పు కోరుకున్నారు. ఉమ్, అట్లనే ఇవాళ తమిళనాడులో మరొక అంశం కూడా ప్రముఖ అంశం ఏంటంటే, లేటెస్ట్ గా ఎదిగినటువంటి జనరేషన్స్, ఎన్టీ రామారావు గెలిచినట్టు ఎట్లయితే పెద్దగా గుర్తింపు లేనటువంటి అభ్యర్థులు గెలిచారో, ఉమ్, ఇప్పుడు కూడా అట్లాగే విజయ్తో పాటు అటువంటి అభ్యర్థులు గెలిచారు. అంటే దీని అర్థం ఏమిటి? అభ్యర్థుల ప్రభావం కాకుండా అది విజయ్ ప్రభావం, తర్వాత యంగ్స్టర్స్ ప్రభావంతో ఈ విధంగా ఓటు చేశారు. రైట్ సార్. తర్వాత మరొక అంశం, ఒక్కటే అంశం తమిళనాడు సంబంధించి యా. గవర్నమెంట్ ఫార్మేషన్ కూడా ఖచ్చితంగా న్యాచురల్ అడ్వాంటేజ్, న్యాచురల్ జస్టిస్ విజయ్ వైపునే ఉంటుంది. Hmm. మిగతా 2 ఫ్రంట్లు ఒకటయ్యే అవకాశం లేదు, అపోజ్ చేసే అవకాశం లేదు. రైట్. కాబట్టి విజయ్ న్యాచురల్ జస్టిస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. రేపు ఫ్రంట్లు బలపరచపోయిన లోకల్ పొలిటికల్ పార్టీస్ కొన్ని ఉన్నాయి. ఉమ్, అటువంటి పార్టీస్ సపోర్ట్ చేస్తే స్వతంత్రంగానే ప్రభుత్వం నడిపేటువంటి అవకాశం విజయ్కి వచ్చే అవకాశం ఉంది. రైట్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం జయప్రకాష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి.
తమిళనాడులో ఎవరు ఊహించిన విధంగా టీవీకే అయితే మెజార్టీ స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కానీ పశ్చిమ బెంగాల్కు వచ్చేసరికి ఖచ్చితంగా టంకాపర్ ఉంటుంది, నెక్ ఫైట్ ఉంటుందని అందరూ ఆశించారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ మళ్ళీ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అత్యధిక మెజార్టీతో దూసుకుపోతుంది. ఏ అంశాలు ప్రభావితం చేశాయంటారు? రానున్న ఇంకా 2-3 గంటల్లో ఇంకేమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందా? సో ఇప్పటికైతే ఒక రకంగా మెజారిటీ అయితే బీజేపీకి వచ్చినట్టే మనకు కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్లో. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏంటంటే బీజేపీ గత 5 సంవత్సరాల నుంచి చాలా చక్కగా గ్రౌండ్ వర్క్ చేసి పాగా వేసి మమతా బెనర్జీ యొక్క విధానాన్ని ఎండగట్టడంలో బీజేపీ ముందుకొచ్చింది. అదేవిధంగా సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో భవానీపూర్లో ఇప్పుడు మమతా బెనర్జీ మీద పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ యొక్క హార్డ్ కోర్ కార్యకర్త ఆయన. అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడైతే బీజేపీ అతను లాక్కున్నదో ఆనాటి నుంచి ఆయన మమతా బెనర్జీకి ఒక కాలులో కట్టెలాగా తయారై, ఒక పంటి కింద రాయిలాగా తయారై మమతా బెనర్జీ యొక్క విధానాలు కానీ మమతా బెనర్జీ యొక్క పరిపాలన విధానం అన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకించడం మొదలైపోయింది. అదేవిధంగా వాళ్ళు బీజేపీ కూడా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళింది. ఎందుకంటే మమతా బెనర్జీ అందరినీ కూడా ముస్లింలను ప్రోత్సహిస్తున్నారు. బెంగాల్ అనేది ముస్లింకు ద్వారంగా మారిపోయిందని చెప్పేసి ఒక మాట మాట్లాడడం, అదేవిధంగా హిందుత్వ విధానాన్ని తీసుకురావడం అనేది ఇవన్నీ జరిగిపోయాయి పశ్చిమ బెంగాల్లో. అదేవిధంగా అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్సీ, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఈ విధానాలన్నీ కూడా ఒక రకంగా ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా మారిపోయాయి. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అంత్యసత్యం గారు చెప్పినట్టు యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా బాగా పనిచేసింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మమతా బెనర్జీ చూస్తున్నారు. సో బీజేపీకి ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశం కూడా ప్రజల్లో నాటకపోయింది. వీటన్నిటితో పాటు ఈ పశ్చిమ బెంగాల్కు జాగ్రఫికల్గా ఇటు బంగ్లాదేశ్తోని, భూటాన్తోని, నేపాల్తోని కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే చొరబడదాలను కూడా అరికట్టాలి అంటే డెఫినెట్గా బీజేపీ రావాలని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు ముందు తీసుకొచ్చారు. అదేవిధంగా చేప వివాదం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి. సో వీటన్నిటి పట్ల బీజేపీ కొంచెం ముందుకు పోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు బెంగాల్ అస్మిత వర్సెస్ హిందుత్వ జాతీయత అని చెప్పేసి 2 తీసుకొచ్చారు. సో బెంగాల్ కన్నా ముఖ్యంగా హిందుత్వ జాతీయత ముఖ్యత, ఇండియన్ జాతీయత ముఖ్యం అని చెప్పేసి బీజేపీ ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఏది ఏమైనా సో బెంగాల్లో మాత్రము ఈసారి బీజేపీ ముందు దేశంలో ఉంది. సో ఇది ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు దెబ్బలాంటిది. ఇక్కడ తమిళనాడు చూసుకున్నట్టయితే ఇక విజయ్ దూసుకు వెళ్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మట్టుకి సర్వే సంస్థలు కూడా ఏం చెప్పాయంటే జస్ట్ విజయ్ ఒక అండర్ రేటెడ్ గా చేశాయి, కానీ ఒక యాక్సెస్ మై ఇండియా తప్ప మిగతా అన్ని కూడా అండర్ రేటెడ్ గా చూసాయి. అయితే విజయ్ అందరికి అంచనాలకు మించి ఆయన దాదాపు 108-110 స్థానాల్లో ముందుకు పోతున్నాడు. సో ఆయన కింగ్ మేకర్ అనేది కొద్ది గంటల్లో తెలుస్తుంది. సో ఇంతకుముందు సార్లు ఇద్దరు చెప్పినట్టుగా సో గతంలో అటు తమిళనాడులో ఉన్నటువంటి పాదుకుపోయినటువంటి ఈ ద్రవిడ మూలాలు అయితే ఏవైతే ఉన్నాయో, సో విజయ్ యొక్క సినీ నేపథ్యం ఏదైతున్నాయి ఇవన్నీ కూడా విజయ్ ముందుకు రావడానికి ఒక అవకాశంగా చెప్పొచ్చండి. డిస్కస్ చేద్దాం. వెంకటేష్ గారు, మమతా బెనర్జీ గత 3 పర్యాయాలుగా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు లక్ష్మీ బండారు కావచ్చు, కన్యాశ్రీ కావచ్చు, ఇలా మహిళల కోసం ప్రత్యేకించి నగదు బదిలీ ప్రక్రియ ప్రకారమే తమ ప్రభుత్వం నడిపిందని కూడా కొంత రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి అవి ఎందుకు వర్కౌట్ కాలేదు? అదేవిధంగా మమతా బెనర్జీకి ఇంత వ్యతిరేకత ఏంటి? ఎన్ఆర్సీ కావచ్చు, సిఏ కావచ్చు, ఈ విషయాల్లో తను తీసుకున్న స్టాండ్ కావచ్చా, లేదంటే బీజేపీ సువేందు అధికారి మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఏం వర్క్ జరుగుతుంది తనకి పూర్తిగా తెలుసు, బీజేపీ దాన్ని కరెక్ట్గా అమలు చేసింది అనుకోవచ్చా? ఎలా చూడాలి? మనం గత 2024లో లోక్సభ జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఫలితాలను పరిశీలించినప్పుడు అక్కడ టీఎంసీకే ఎక్కువ లోక్సభ స్థానాలు అనేటువంటివి వచ్చాయి. ఆనాడు మేము అక్కడ ఫీల్డ్ లెవెల్లో స్టడీ చేసి వాటి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే నేను విశ్లేషించుకున్నప్పుడు ప్రధానంగా టీఎంసీకి ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ బేసిస్ ఆఫ్ ది ఓటర్స్ చూసినప్పుడు ముఖ్యంగా మహిళలు, ముస్లింలు, తర్వాత పేదలు, నిరుపేదలు, ముఖ్యంగా పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారు. అట్లా భారతీయ జనతా పార్టీకి వచ్చేసి రైతాంగం ఉన్నారు, తర్వాత వచ్చేసి హిందూ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ గత కొంతకాలంగా ఉంటున్నది ఏంటంటే ఎస్ఐఆర్ వల్ల దగ్గర 90 లక్షల ఓటర్లు అనేటువంటి తొలగించడం వల్ల అది కొంత ప్రభావితం చూపింది అనేటువంటిది ఒక కారణం. అయితే రెండవది వచ్చేసి 15 సంవత్సరాలుగా తన పరిపాలనలో తాము వచ్చేసి
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ కమ్యూనిస్టులు కానీ చాలా విపరీతంగా సతాయించింది, ఇబ్బందులు పాలు చేసింది. అందుకని వచ్చేసి కమ్యూనిస్టుకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఇవాళ ఏమైపోయింది, వాళ్ళు ఎందుకు పూర్తిగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిపోయారంటే వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చేసి మనకు సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ద బీజేపీని పరిశీలించినప్పుడు ఒకప్పుడు వామపక్షాలకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవడమే కాకుండా ఒక నాయకత్వం అనేటువంటి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వచ్చేసి భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా తయారు చేస్తూనే వచ్చింది. మరి 2021 ఎన్నికల్లో అప్పుడు వచ్చేసి జై శ్రీరామ్ అన్నారు, అంతకుముందు ఎన్నికల్లో వచ్చేసి నరేంద్ర మోడీ నాయకత్వం అంటని చెప్పారు. ఇప్పుడు 2026 ఎన్నికల్లో వచ్చేసి పశ్చిమ బెంగాల్ పరివర్తన అంటే చేంజ్ వెస్ట్ బెంగాల్ అనేటువంటి నినాదం అనేటువంటిది చాలా బలంగా పనిచేసింది. అంతకుముందు ఇచ్చినటువంటి ఇంట్రూడర్స్, అవుట్ సైడర్స్, తర్వాత వచ్చేసి ఇక వేరే వాళ్ళ దేశం నుంచి వచ్చేసి చొరబాటుదారులు వీళ్ళంతా కూడా వస్తున్నారు అనేటువంటి దానికన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఈ పరివర్తన కోరుకుంటున్నారు. ఈ కొత్త జనరేషన్ అనేటువంటి వాళ్ళు తాను తయారు చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళలో ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలగజేసింది. అట్లాగే పశ్చిమ బెంగాల్ అనేటువంటి దాన్ని కొత్త పశ్చిమ బెంగాల్, ఎందుకంటే మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రను ఒకసారి వెనకెళ్ళి చూసినప్పుడు ఇనిషియల్ గా కాంగ్రెస్ పార్టీ కొంతకాలం పరిపాలించిన తర్వాత సంక్షోభం అనేటువంటిది వచ్చింది, రాజకీయ సంక్షోభం. ఆ తర్వాత 1977 నుంచి 30 ఏళ్ల పాటు వామపక్ష ప్రభుత్వం వచ్చేసి జ్యోతి బసు కానీ తర్వాత ఎక్కువ కానీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఈమె 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ వచ్చేసి వామపక్షం నుండి టీఎంసీ నుండి భారతీయ జనతా పార్టీ వరకు మార్పు కావాలంటే పశ్చిమ బెంగాల్ ఓటర్స్ వచ్చేసి కోరుకుంటున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి మార్పు ఏంటంటే నిరుద్యోగం అనేటువంటిది ఉంది, అక్కడ వెనుకబాటుతనం అనేటువంటిది ఉంది, పేదరికం అనేటువంటిది ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని వచ్చేసి సరిగా పట్టించుకోకపోవడం అనేటువంటిది ఉంది. అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు లాంటి పథకాలు కావచ్చు, ఈ అట్లాగే హిందూ వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక నేరేషన్ అనేటువంటిది బాగా బలంగా బిల్డ్ అయిపోయింది. ఇక్కడ హిందూ నేషనలిజం వర్సెస్ బెంగాలీ రీజనలిజం అనేటువంటిది నేరేషన్ బిల్డప్ అవ్వడం వల్ల వచ్చేసి లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఒక టీఎంసీకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసి నాటికంతా కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఈ హిందుత్వ జాతీయవాదం ఏదైతే ఉందో అది ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించింది అనేటువంటి విషయం మనకు ఈ ఫలితాల్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. అందుకని ఇక్కడ వచ్చేసి మనకు చాలా మోడీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశము, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేయడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశము. అదే అంశాలను వచ్చేసి మమతా బెనర్జీ ఎందుకు కానీ మళ్ళీ అట్రాక్ట్ చేయలేకపోయింది, ఓట్ బ్యాంకును వచ్చేసి మహిళల నుంచి ఎందుకు కానీ రాకపోయింది, నిరుపేదలు ఎందుకు కానీ ఓటు వేయలేకపోయారంటే 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ చేసినటువంటి పరిపాలన చూశారు. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి ఈ చర్చలన్నింటినీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ప్రచారంలో వచ్చేసి వాటిని చాలా పెద్ద ఎత్తున ప్రయోగించడం వల్ల వాటికి వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఓటర్లు వచ్చేసి బలంగా నమ్మారు, విశ్వసించారు. దాని ఫలితంగానే వచ్చేసి ఇవాళ మనము పశ్చిమ బెంగాల్లో వచ్చేసి ఈ ఫలితాలు అనేటువంటిది చూడగలుగుతున్నాం. అంటే భవిష్యత్తును వచ్చేసి మారుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది, ఈ కొత్త ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నిర్వచించబోతుంది అనేటువంటిది మనకు ఇంకా కొంచెం వచ్చేసి ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది రావాల్సింది. అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే ఒక పక్క ఈ కార్పొరేట్ ఎకానమీ, తర్వాత వచ్చే సంక్షేమ ఆర్థిక విధానాలు అనేటువంటిది ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. కాబట్టి పశ్చిమ బెంగాల్ ప్రజానీకం వచ్చేసి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నాయకత్వం పట్ల విశ్వాసాన్ని నుంచి ఈ ఎన్నికల్లో తీర్పు వచ్చినట్లు మనకు చాలా స్పష్టంగా కనపడుతుందండి. రైట్. అంతే సత్యం గారు, మనం కేరళ గురించి చర్చించాల్సిన విషయాలు ముఖ్యంగా పినరయి విజయ్ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, తర్వాత 20 నుంచి 25 నియోజకవర్గాల్లో నేరుగా ప్రభావం చూపేటువంటి ముస్లిం ఓట్ల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇవి ఏం ప్రభావం చూపాయంటారు ఈ ఫలితాల్లో? అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు అధికారం చేపట్టబోతోంది, అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి, ఇది ఎంతవరకు పెంచుకుంటుంది భవిష్యత్తు కేంద్రంలో రాజకీయాలకు కాంగ్రెస్కు? ఇవాళ కేరళ హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్, వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ మార్చేటువంటి అలవాటు ఉంది. ఎంత పెద్ద లీడర్ అయినా, ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్లకు ఒకసారి మార్చుకుంటూ వస్తున్నారు. ఈ గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోద్ది అనుకున్నారు పోయిన ఎలక్షన్స్లో, కానీ అనూహ్యంగా అందరికీ ఆలోచనకు భిన్నంగా గెలిచింది.
2 సార్లు గెలిచే వరకు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అంటే ఒక కరప్షనే కాదు, అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ యాంటీ ఇన్కంబెన్స్ తయారు చేస్తాయి. అంటే అధికార పక్షం యొక్క క్యాడర్ యొక్క ప్రవర్తన, వాళ్ళ దాడులు, తర్వాత కరప్షను, పోలీసు బిహేవియర్, అనేకమైనటువంటి గ్రౌండ్ లెవెల్ జరిగేటువంటి ప్రతిదీ గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుద్ది. ఇవన్నీ కలిపితే యాంటీ ఇన్కంబెన్స్ అవుద్ది. కాబట్టి ఎంత జాగ్రత్త వహించినా 10 ఏళ్లలో అంతో ఎంతో యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది అనేది అందరికి పొలిటికల్ పండిట్స్ చేసే ఒక కన్క్లూజన్. కాబట్టి అది ఖచ్చితంగా మనకి ఇవాళ యాంటీ ఇన్కంబెన్స్ అవుపడుతుంది. రెండో వైపు ఆల్టర్నేటివ్గా ఇవాళ మరొక పార్టీ లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో బీజేపీ అధికారంలో రాగలిగింది, కానీ కేరళలో మరొక ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. కాబట్టి మళ్ళీ ఎల్డీఎఫ్ కాకపోతే యూడీఎఫ్ కాకపోతే ఎల్డీఏ అనేటువంటి ఎంచుకోవాల్సినటువంటి ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి దానికి ఖచ్చితంగా యూడీఎఫ్కి అది ఒక అడ్వాంటేజ్. తర్వాత మరొక అంశం ఏంటంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా రాహుల్ గాంధీ పోటీ చేయడంతో కేరళ నుంచి లెఫ్ట్ ఫ్రంట్ బాగా నష్టపోయింది. ఎందుకంటే మన మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు, కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఎక్కువ సీట్లు గెలిపించాలంటే ఉద్దేశంతో 20 సీట్లలో 19 సీట్లు కాంగ్రెస్ గెలిచింది రాహుల్ గాంధీ పోటీ చేయడంతో. అది లెఫ్ట్ ఫ్రంట్ యొక్క లెసన్స్ లో కూడా ఆ పాఠం తీశారు. కాబట్టి ఆ తర్వాత అదే ఊపులో మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మెజారిటీ మున్సిపల్స్ యూడిఎఫ్ గెలిచింది. ఇటువంటి అన్ని పరిణామ క్రమంలో దీర్ఘకాలం గవర్నమెంట్ లో ఉంటే ఇటువంటి పనిచేస్తూ వచ్చినాయి. అట్లాగే కొన్ని అవినీతి ఆరోపణలు కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన, కొన్ని రాష్ట్ర స్థాయిలో జరిగిన కొన్ని అవినీతి ఆరోపణలు కూడా మచ్చ తెచ్చాయి. ఉదాహరణకు బంగారం ఇంపోర్టు కుంభకోణం, తర్వాత అట్లాగే అయ్యప్ప దాంట్లో బంగారం మిస్ అయినటువంటి విషయాలు, ఇటువంటి ఇంకా 2-3-4 ఇటువంటి విషయాలు కూడా లెఫ్ట్ ఫ్రంట్ ఇమేజ్ తగ్గించినాయి. కాబట్టి సహజంగానే ఆల్టర్నేటివ్ కోరుకునేటువంటి రాష్ట్రంలో ఇటువంటి లోపాలంటే వెంటనే అవి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల తర్వాత రెండోది ఇంకోటి కూడా యంగ్ జనరేషన్స్ ఇష్టపడుతున్నారు. విజయ్ 82 years వచ్చినాక విజయ్ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తే యంగ్స్టర్స్ ఇష్టపడే అవకాశం లేదు. మరొక ఆల్టర్నేటివ్ ఒక యంగ్స్టర్స్ ని ప్రపోజ్ చేస్తే ఇంత డిబాకిల్ ఉండేది కాదు. కాబట్టి పార్టీకి ఇష్టలు కావచ్చు, మంచోడనే పేరుండొచ్చు, కానీ ఓటర్స్ మాత్రం పార్టీ కార్యకర్తలు కాదుగా, న్యూట్రల్స్ కదా ఓటేయాల్సింది. దరిదాపు ఒక 5-10% ఏ స్టేట్ లో అయినా న్యూట్రల్స్ ఉంటుంది కదా, వాళ్ళు లైక్ చేసేటువంటిది, యంగ్ జనరేషన్స్ లైక్ చేసేటువంటి వ్యక్తిని కూడా ఇవాళ మా తమిళనాడులో విజయం చూస్తే అదే మనకు ఎస్టాబ్లిష్ అవుతుందిగా. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకుపోతుంది. ఖచ్చితంగా ఎల్డీఎఫ్ డిఫెన్స్ లో పడింది. అంక జయప్రకాష్ గారు, ఎక్కడ ట్రాక్ తప్పింది డిఎంకే? అంటే సంక్షేమ పథకాలు అమలు చేశారు, అదేవిధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఒక మంచి ప్లాన్తో వాటిని వ్యతిరేకిస్తూనే వాటికి మద్దతు ఇచ్చినటువంటి ముఖ్యంగా మహిళా కమిషన్లో మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ ట్రాక్ తప్పింది? సంక్షేమ పథకాలు అమలు చేసిన డిఎంకేకి ఇంత తక్కువ సీట్లకి ఆధిక్యం కనబరచడానికి కారణాలు ఏంటి? కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మాత్రం డిఎంకేకే అధికారం చేపట్టాయి. సో ఎలా కంపారిజన్ ఎలా చూస్తున్నారు? బేసికల్గా ఇప్పటి వరకు కూడా అంటే 1-2 గంటల క్రితం వరకు కూడా డిఎంకే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే మేము ఎట్లా గెలుస్తామని చెప్పేసి. ఎందుకంటే మనకు బ్యాలెట్ ఫలితాలు చూసినప్పుడు కూడా డిఎంకేకి ఎక్కువ సీట్లు కనిపించుంటాయి. అయితే అకస్మాత్తుగా ఒక్కసారి విజయ్ తుఫాన్ అనేది మొదలైపోయింది. ఎందుకంటే డిఎంకే సంస్థాగతంగా వాళ్ళు పెద్ద తప్పులేం చేయలేదు. ఎందుకంటే సార్ ఇంతకు ముందు చెప్పినట్టుగా యాంటీ కంపెయిన్స్ అనేది ఒకటి బాగా ప్రభావం చూపించింది. అదేవిధంగా విజయ్ ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా, ఎందుకంటే విజయ్ ఒక ప్రధానమైన స్లోగన్ తీసుకొచ్చాడు, హానెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని. అంటే తమిళ రాజకీయాలు ఇంత కనివిని ఎరగని, ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయకుండా ఉండని ఒక హానెస్ట్ రాజకీయాన్ని లేకపోతే హానెస్ట్ అడ్మినిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా ఆయన ఇచ్చినటువంటి అలా మేనిఫెస్టో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా అంటే ఏ పోటీదారుడు కూడా చేయరు ఒక ప్రకటన చేసింది ఏంటంటే తన స్టేట్ యాంటీ డ్రగ్ ఫ్రీ స్టేట్ అని. అంటే ఇది అసలు ఇప్పుడు దేశానికి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇది ఒక జాడ్యంలో మారిపోయింది డ్రగ్ అనేది. కానీ విజయ్ మొదటిసారిగా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అది యువతను బాగా ఆకర్షించింది. అంతేకాదు ఆయన సంక్షేమ పథకాలు కూడా బాగా గమనిస్తాయి. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎవరైతే వాగ్దానాలు ఉన్నాయో వాటి బాగా గమనిస్తే మహిళలకు, యువతకు ఆయన బాగా పెద్దపీట వేసినట్టుంటుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్దపీట వేసినట్టుంది, ఆరోగ్యాన్ని కూడా పెద్దపీట వేసినట్టుగా ఉంది ఆయన. ప్రజలందరికీ కూడా దాదాపు ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నాడు. ఉద్యోగులకు యువత కోసము 1.5 లక్షల
స్టార్టప్ కోసము ఇస్తాడు, ప్రతి నిరుద్యోగి ఉద్యోగ సృష్టికర్తగా మారాలి చెప్పేసి ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా యువతను ఒక రకంగా ఆకర్షించినట్టే లెక్క. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని సంస్థలన్నీ కూడా విజయ్ని చాలా లైట్గా తీసుకున్నాయి, సర్వే సంస్థలన్నీ కూడా. ఎందుకంటే విజయ్ కొత్తగా వచ్చాలి, ఆయనకు సినిమా యాక్టర్, ఆయన ఏం గెలుస్తాలి అనుకున్నాడు. కానీ విజయ్ చాలా చాప కింద చాలా స్పష్టంగా ముందుకొచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వం కూడా, అంటే డిఎంకే ప్రభుత్వం కూడా విజయ్ని అణిచివేసామని చెప్పేసి ఒక ధోరణి అయితే తీసుకొచ్చింది. అందువల్ల అతని ఒక సినిమాను కూడా రిలీజ్ కాని పరిస్థితి తీసుకొచ్చింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ విజయ్ ఇప్పుడే కాదు, ఒక 5 years బ్యాక్ చూసుకుంటే విజయ్ ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఉత్తర భారతదేశ పార్టీ ఒక దక్షిణ భారతదేశ తమిళుడి మీద పెత్తనం సాగిస్తా అంటే నేను ఓరుకోను అన్నాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు, విజయ్ రావడం అనేది క్రమక్రమంగా ఒక అంచెలంచెలుగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. అందరూ అనుకుంటున్నారు ఏదో 2024 ఫిబ్రవరిలో ఆయన యొక్క రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రచారం ప్రారంభించాడు. కానీ అంతకుముందు విజయ్ తన ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నాడు. ఇవన్నీ విజయ్ యొక్క గెలుపుకు కారణమైన అంటే విజయ్ ఈ యొక్క ఆధిక్యతకు కారణమని చెప్పొచ్చు. సో ఆయన కింగ్ అవుతాడు, కింగ్ మేకర్ అవుతాడా ఒక గంటలో తెలిసిపోతుంది. సో ఏదేమైనా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే మనకు ప్రస్తుతానికి కనబడుతుంది. ఇక ఒకవేళ అధికారం రాకుండా హంగ్ అయినప్పుడు ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూద్దాం ఎలా అవుతుందో. రైట్. సో ప్రస్తుతానికి వెలువడుతున్న ఫలితాల ప్రకారం చూస్తే అధికారంలో ఉన్న పార్టీలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా వెనుకంజలో ఉంటూ ఫలితాల సరళితే మనం వెలువడుతున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. చూద్దాం గంటకు ఏం జరగబోతుందో. ఇప్పుడు చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.